ఎలక్షన్ టైంలా చంద్రబాబు బిజినెస్ బాగుంది అని అంటున్నారు జోగి రమేష్. ఎంత లేదన్నా ఒక్కో సీటు 100 కోట్లకు అమ్ముకుంటున్నాడు అని ఆరోపించిండు. దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు అని సెటేరేసిండు. దమ్ముంటే నాతోని చర్చకు వస్తావా అని ఛాలెంజ్ చేసిండు జోగి రమేష్. రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసత లేనివాడు, రాజకీయాల్లో పనికి రానివాడు ఎవరు సార్ ఆ మహానుభావుడు? నారా చంద్రబాబు నాయుడు. అనుకున్నా అన్నేసి డిగ్రీలు ఉన్నాయంటే ఖచ్చితంగా బాబు గారే అయి ఉంటాడని అనుకున్నా. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా. అవునా? చంద్రబాబు ముఖ్యమంత్రి కోసం పోటీ పడట్లేదా? మరి దేనికోసం పోటీ పడుతున్నాడు సార్? నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప. అంటే ఆయన కుప్పంలో గెలవడు అని మీ ఒపీనియనా? ఈ విషయం ఆయనకు తెలుసా? ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడుకి. తెలుసా? మరేం చేశాడు? నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించమని అడుగుతాం. మరి తెలిసి ఓడిపోతారా ఎవరన్నా? అందుకే అందరిని పోగేసుకొచ్చాడు. మొన్న మీ గురించి కూడా కామెంట్ చేశాడు, విన్నారా? సీట్లు అమ్ముకునే నువ్వు నా గురించి మాట్లాడతావా? సీట్లు అమ్ముకున్నాడని మీకెవరు చెప్పారు? దేవినేని ఏం చెప్పాడు? 100 కోట్లకి నా సీట్ అమ్మేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. ఒక్కో టికెట్ కు 100 కోట్ల? వామ్మో, గిరాకీ బాగానే ఉన్నట్లున్నది కదా చంద్రబాబుకు. చంద్రబాబు నాయుడు మళ్ళా సాపా దిండు సర్దుకొని ఆఖరికి కుప్పంలో కూడా కుదేలైపోతున్నాడు, ఓడిపోతున్నాడు. ఓడిపోతే ఏమైతుంది? చాపా దిండు తీసుకొని మళ్ళా హైదరాబాద్కి పోతాడు, మనవడితోనే ఆడుకుంటాడు.